ఈ మధ్య ఒక బుజ్జి గుడికి వేయింది. ఇక తెలిసిన ఒక ఆయనతోని మాట్లాడదామని బయటకొచ్చిందట. గంతే నలుగురు బడవగాళ్ళు అక్కడికి వచ్చి గాడున్న పిలగాన్ని కొట్టి బట్టలిప్పించి చెట్టుకు గట్టేసిర్రట. ఇక గా బుజ్జిని కొంచెం దూరం లాక్కపోయి ఇంకో ముగ్గురికి ఫోన్ కొట్టి ఆలుసు తచ్చినాక అందరు కలిసి గా బుజ్జిని చెడిపేసిరు పాపం. ఇక దూపైతుందన్న కొన్ని నీళ్ళేరా అని అడిగితే అండ్లా ఒకడు బుజ్జి నోట్ల మూత్రం పోసిండట. గింత పాపం ఉంటుందా అనులా? గిది చదివినా కొద్ది బాధ అనిపించలేదు. గీ ముచ్చటిన్నాక అసలు గీ బుజ్జెవరు, ఎందుకు గా పిలగాంతోని ముచ్చట పెట్టనికి బయటకు పోయింది, గీ గుడెక్కడ, గిదంతా ఎక్కడ జరిగిందో గీ వీడియోలో తెలుసుకుందాం. అయితే గీ ముచ్చట తెలంగాణలోన్న నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది. ఊరుకొండపేట అనే గ్రామంలో ఇక హనుమాన్ టెంపుల్ ఉందుల్లా. ఇక గా గుళ్ళ ఆంజనేయునికి మొక్కుకొని గక్కడనే ఒక నిద్ర చేస్తే కోరుకున్న కోరికలన్నీ సుత నెరవేరుతాయని ఆ గ్రామ ప్రజల నమ్మకం అన్నట్టు. అయితే గీ బుజ్జి వాళ్ళ ఇంట్లోతోని చుట్టాలతోని కలిసి గా గుడికి పోయింది. రాత్రి అందరూ భజన చేసుకోగా గీ బుజ్జికి తెలిసిన ఒక పిల్లగాడత్తే ఇక పిల్లగానితో మాట్లాడదామని గుళ్ళకెళ్ళి బయటకు వచ్చింది. మరి గీ పిల్లగాడు వాళ్ళకు చుట్టాలా, మరి ఆ బుజ్జికి ఏమవుతాడో ఇప్పటిదాకైతే తెలియలే. ఇక రాత్రి అయితే అందరు భజన చేసుకుంటా గుళ్ళనే ఉన్నారు. గీ బుజ్జి గా పిల్లగాడు గుడికి కొంచెం దూరం పోయిర్రు. కొంచెం దూరం అంటే మరీ ఎక్కువ దూరం సుత కాదు, ఒక 300 మీటర్లు ఉంటుందట. అయితే గీళ్లను చూసిన ఒక నలుగురు బడివెగాళ్ళు ఇంకో ముగ్గురికి ఫోన్ కొట్టి పిలిపించిర్రట. ఇక 7 కలిసి గీళ్లను బెదిరించి గీళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ గుంజుకున్నారట. ముందు ఇళ్లను బెదిరించిర్రు, ఆ తర్వాత డబ్బులు గుంజుకున్నారు. ఇక గా పిల్లగాన్ని మస్తు కొట్టి అంగి తీపిచ్చి చెట్టుకు కట్టేసిర్రట. గా బుజ్జిని అమాంతంగా పిల్లగాని ముందే లోపలికి లాక్కపోయిర్రట. అయితే గా బుజ్జర్చిన అరుపులు గుడిదాకైతే వినబడతలేవులా, ఎందుకంటే గుళ్ళే భజన జరుగుతా అంది. అయితే ముందు ఇద్దరు గా బిడ్డను చెరిపేసిర్రట. అప్పుడు మిగిలిన 5 పక్కన కూర్చొని మందు తాగుతారట. తర్వాత ఈ 5 సూత పోయి ఒకరికొకరు గా బుజ్జి మీద పడి బుజ్జిని పాడు చేసిర్రట. ఇక బుజ్జి ఏడుచుకుంటా అన్న దూపైతందే కొన్ని నీళ్ళు ఇయ్యరా అని అంటే అన్లోగడు బుజ్జి నోట్ల మూత్రం పోసిండట. ఇక పాడు పని చేసిన ఫోటోలు వీడియోలు అన్ని తీసిర్రట. ఇక వీళ్ళిద్దరిని చెట్టుకు గట్టేసి ఇష్టం వచ్చినట్టు ఫోటోలు దించుకున్నారట. ఇంకా అటెనక గీ ముచ్చట మీరు బయట ఎన్న చెప్తే గీ ఫోటోలు వీడియోలు అన్నీ నెట్టింట్లో పెడతాం, అందరికీ పంపిస్తామని బెదిరించిర్రట. ఈ ముచ్చట మార్చి 29న జరిగిందిలా, అంటే ఉగాదికి ముంగట్నే అన్నమాట. ఇక గీ బుజ్జున్నుగా పిల్లగాడు మస్తు భయపడ్డారట. మరి గిదెవరికన్నా చెప్దామా అద్దా అని మస్తు ఆలోచించుకొని ఇక గిట్లనే ఇంకో అమ్మాయికి జరగద్దంటే మనం ఇది పోలీస్ టౌన్లో ఫిర్యాదు చేయాలి అని ధైర్యం చేసి పోలీస్ టౌన్లో ఫిర్యాదు చేసినాక గీ ముచ్చట బయటకు వచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు అక్కడున్న సీసీ కెమెరాలు చూసి గీ 7 బడవగాళ్ళను పట్టుకున్నారు. గీళ్ళనే కాదుల్లో ఇక గుడికొచ్చినా ఎవరన్నా ఉంటారు కదా ఆడపిల్లలు కానీ, ఇక లవర్స్ ఎవరన్నా అత్తే గాళ్ళను దొరకబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకొని గిట్లనే కొంచెం ఏజ్ ఉన్న పిల్లగాళ్ళు అత్తే వాళ్ళని గిట్లనే చెడిపేసి ఎవరికి చెప్పకుండాని భయపెడతారట. అయితే గీ బుజ్జి ఎంత నరకం చూసిందో. ఇక పోలీసు వాళ్ళు అయితే వాళ్ళని పట్టుకున్నారు, వాళ్ళ మీద కఠినంగానే చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చిర్రు. ఇక ప్రెస్ మీట్ సుతా పెట్టిర్రు పోలీసు వాళ్ళు. గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ సాటర్డేలో జరిగిన తర్వాత ఈ గ్యాంగ్ రేప్లో ఎవరైనా విక్టిమ్ ఉన్నారు, ఈ అక్యూజ్ పర్సన్ అందరు విక్టిమ్లో థ్రెటన్ చేసి మీరు కేసు పోలీసులో ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసేతో మీకు చెప్పేస్తా అని చెప్పి ఈ విక్టిమ్ ఇమీడియట్గా ముందు రాలేదు. గీ ముచ్చటైతే ఎక్కువ వైరల్ చేస్తలేరు సోషల్ మీడియాలో, ఎందుకంటే గిది పచ్చళ్ళ వ్యాపారము ఇంకేదో కాదు కదా. ఇక ఎవరన్నా పేరున్నోళ్ళకేమన్నా అయితే మొత్తం అన్ని ఛానళ్ళు పెట్టుకొస్తాయి. పాపం గీ బుజ్జికి జరిగిన అన్యాయాన్ని ఒక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అన్న బయట పెడతలేరు, ఏందో ఏమో.